శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ తరఫున ఆ విషయాలన్నిటి పూర్తిగా విశ్లేషణ చేద్దామండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాములు గారు. ప్రస్తుతం మనం బీజేపీ నేత అయినటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్గా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే బండి సంజయ్ ఏదైతే మాట్లాడారో తన వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగత మాటలు మాత్రమే అనుకోవచ్చా లేక పార్టీ నిర్ణయం అనుకోవచ్చా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి సార్, ఎందుకంటే గతంలో ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు గదర్ను అలింగనం చేసుకున్నారు. గదర్ కూడా చాలా సందర్భాలలో దత్తాత్రేయ కానివ్వండి, ఇంకా ఇతరత్ర నాయకులు కానీ వారితో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే బండి సంజయ్ మాట్లాడి మీద మీరు ఎలా విశ్లేషిస్తారు, ఎలా స్పందిస్తారండి? దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడకండి, డిస్టర్బెన్స్ అవుతుంది వాయిస్ మొత్తంగా కూడా. నో ప్రాబ్లం ఎట్ ఆల్ సార్, యూ కెన్ క్యారీ విత్ యువర్ ఓన్ వర్డ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సార్ అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీకి వ్యక్తిగతంగా గద్దర్ గారి మీద ఎటువంటి వ్యక్తిగత ఉండదు. వారు కొత్త జీవితాన్ని మొదలుపెట్టినారు. ఆ అరణ్యవాసమా లేకుంటే నక్సల్స్ మూవ్మెంట్ లో మావోయిస్ట్ లో పనిచేసిన తర్వాత 90s లో బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ బయటకు వచ్చి నార్మల్ లైఫ్ జీవిస్తా ఉన్నారు. వారి యొక్క ఆలోచనతోనే తిరుగుతా ఉన్నారు. వారి యొక్క తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసింది కదా అని చెప్పేసి ఇచ్చేయడం కాదు. కేంద్ర ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్కి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి, కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ప్రజాస్వామ్యం మీద వారి విశ్వాసం ఏంది, వారి యొక్క యాక్టివిటీస్ గతంలో ఏమున్నాయి, వారు ఇప్పుడున్నటువంటి ఒక ఆలోచన తీరు ఎట్లున్నది, సమాజానికి వారి యొక్క ఆలోచన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడుతున్న పనులు చేస్తున్న ఉన్నాయా లేవా అని చూస్తారు. సింపుల్ గా స్టేట్ గవర్నమెంట్ పేపర్ ఉన్నారు గద్దర్ గారు కాబట్టి. రవి గారు ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ గారు ఒక నిమిషం. రవి గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక సెక్షన్ సపోర్ట్ గా నిలబడుతుంది అని అనుకొని రికమెండ్ చేస్తే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. సమ్టైమ్స్ ఎంత పెద్ద నాయకులైనా కానీ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఒక్క శ్రీనివాస్ గారు ఒక్క క్షణం ఆగుతారా? ఒకే క్షణం ఆగండి శ్రీనివాస్ గారు, ఒక్క క్షణం ఆగండి. శ్రీనివాస్ గారు, పిడమర్తి రవి గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. కొత్త జీవితం మొదలు పెట్టిన తర్వాత కూడా వారి యొక్క మానసిక స్థితి ఏముండే, పార్లమెంట్ అంటే ఒక గొర్రెల కొంపలాగా, అసెంబ్లీ అంటే ఇంకో బజార్ లాగా. ఈ రకంగా గద్దర్ గారు అనేక సందర్భాల్లో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను అభాస్యం చేస్తూ మాట్లాడినారు. రాజ్యాంగం అంటే గౌరవం లేనట్టుగా మాట్లాడినారు. ఆఫ్టర్ సరెండరింగ్, ఆఫ్టర్ కమింగ్ టు మెయిన్ స్ట్రీమ్ లో వచ్చిన తర్వాత. సో గతంలో హత్యా నేరాలు అనేకంగా ఉన్న, తుపాకీ చేత పట్టుకొని తిరిగినా సరెండర్ అయినంత మాత్రాన వారి యొక్క ఆలోచన మారలేదు. కాబట్టి న్యాచురల్ గా అటువంటి పరిస్థితులు ఇవ్వడం కరెక్ట్ కాదు. అదొక ప్రెసిడెంట్ గా మారుతుంది. అటువంటి వ్యక్తులకు, చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు ఇస్తా ఉంటే అనేక రాష్ట్రాల్లో ఇటువంటి ఒక్క విషయం శ్రీనివాస్ గారు, మీతో ఒక విషయం, ప్రజాస్వామ్యాన్ని నమ్మి లేదు శ్రీనివాస్ గారు, ఒకసారి శ్రీనివాస్ గారు ఒకసారి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయారో తర్వాత ప్రజాస్వామ్యానికి సంబంధించి వచ్చిన తర్వాత అనేక మార్లు, అనేక దశలలో, అనేక పార్టీలతోని అక్కడ డయాస్ ను కూడా పంచుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని, ఓటును వినియోగించుకున్నారు. మీరు ఇప్పుడైతే చెప్తున్నారో అతను పార్లమెంట్ ఒక దొడ్డిలాగా మాట్లాడిండు అలా అని చెప్తున్నారు. అదే సమయంలో ఇంకొక విషయం మీతో చర్చ చేసుకున్నాను. మందకృష్ణ మాదిగ గారు కూడా గతంలో నక్సలైట్ పార్టీతో సంబంధం ఉన్న నాయకులే. ఎప్పుడైతే అతను సరెండర్ అయిన తర్వాత మాదిగ దండోరా అని మొదలుపెట్టారో, తర్వాత ప్రజా ఉద్యమాలలో తీసుకొచ్చి మాదిగ జాతికి సంబంధించిన ఒక న్యాయమైన పోరాటం గురించి అనేక సార్లు పదయాత్రలు చేశారు. అనేక కేసులు అతను మీరు ఉన్నాయి. ఈ సమయంలో మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ ఇవ్వడం ఏంది? ఈ విషయంపై మాట్లాడండి సార్. నేను అదే చెప్తున్నాను సార్. సరెండర్ అయిన తర్వాత, జనజీవన సౌందర్యంలోకి వచ్చిన తర్వాత కూడా వారి యొక్క ఆలోచన మారినట్టు కనబడలేదే. ఇవన్నీ స్టేట్మెంట్ ఒక్కసారి మా రాములు గారు మీతో మాట్లాడతారు. ఒక విషయాన్ని
గద్దర్ ఆలోచన సరళి మారలేదనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గద్దర్ గారు సంకలో పెట్టుకొని తిరిగి ప్రచారం చేశారు. దీన్ని మీరేమంటారు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతిసారి ప్రతి చోట తిరిగారు సార్. ఆ విషయంపై ఈ రోజు నా మాట వినండి సార్. పార్లమెంట్ గురించి అసెంబ్లీ గురించి ఏం మాట్లాడినారు? రికార్డ్స్ ఇప్పటికునే మీ యూట్యూబ్లలో ఉంటాయి. రైట్ సార్. అదే విషయంపై పిడిమర్తి రవి గారు ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ నేతగా మీరేమంటారు? సముద్రంలో వచ్చిన తర్వాత ఒక్కసారి మనం పిడిమర్తి